హరీష్ రావుకి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సిట్ అయితే ఈ రోజు విచారణకు రావాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు 9 గంటలకు కూడా బీఆర్ఎస్ భవన్ కి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎట్లా చూస్తా ఉన్నారు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం కానీ, ఈ రోజు విచారణకు రమ్మని పిలవడం కానీ ఎట్లా చూస్తా ఉన్నారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన, మంత్రుల దండపాల్యం మూట వాటాల పంచాయతీ పైన నిత్యం ప్రతిపక్ష పార్టీగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎక్కడికక్కడ ఎండగడుతుంటే చూడలేక, ఇది రాష్ట్రంలో ఎక్కడ చర్చకు దారి తీస్తుందో అని భయపడి ఇవాళ కావాలని కుట్రపూరితంగా ఇవాళ సిట్ తోటి నోటీసులు ఇప్పించి ఈ పోర్ట్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు తప్పితే దీంట్లో ఇంచంతా కూడా వాస్తవం లేదని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, గతంలో కూడా ఇదే హరీష్ రావు గారి పైన సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడమే కాకుండా హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు డిస్మిస్ చేసింది కేసును, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాంట్లో పసలేదు, అదంతా రాజకీయ కక్షపూరితంగా పెట్టిన ఆధారాలు లేని కేసు అని చెప్పి స్వయంగా చెప్పిన సందర్భం మన కళ్ళ ముందు ఉంది. మరి ఇలా కావాలని కుట్రపూరితంగా, ఎందుకంటే నిన్ననే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి స్వయాన బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి మరి యొక్క బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఎన్ని టెండర్లు దక్కించుకున్నారో ఆధారాలతో సహా బయట పెట్టాక గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వయంగా నిన్న వారు దావోస్కు వెళ్ళిండ్రు కాబట్టి వచ్చేదాకా వ్యవస్థ నడవాలి, వచ్చేదాకా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని భయపడి కావాలని కుట్రపూరితంగా చేసిన నోటీసు తప్పితే ఇందులో వాస్తవం లేదు. గతంలో బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరి ఫోన్లు చట్టాన్ని అతిక్రమించి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఇది వాస్తవం. నిజంగా అది అవాస్తవం అయితే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి సిట్ వేసిరు కదా, ఫోన్ ట్యాపింగ్ కదా, ఏం తెలిసిర్రు ఒకసారి బయట పెట్టండి. సిట్ అధికారులు బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడండి. నువ్వు 100 మందిని విచారించినావని చెప్పినావు కదా, ఆ విచారించిన వ్యక్తులు ఏం చెప్పిండ్రు, మీరేం చెప్తున్నారో ఒకసారి బయట పెట్టు. అరే, నిత్యం లీకులు తప్పితే వాస్తవాలు బయటకు వచ్చి చెప్పలేదు. ఇది నిత్యం డైవర్షన్ పాలిటిక్స్. గతంలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటే ఫార్ములా ఈ కార్ రేసు మీద నోటీస్ ఇస్తారు, ఏసీపీ విచారణ చేస్తారు. గతంలో కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ గారిని విచారణ చేస్తారు, తేల్చేది ఏముండదు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ను దెబ్బతీయాలంటే ఈ నోటీసుల మీద బదనం చేయడానికి కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారం తప్పితే ఇలా ఏం లేదన్నది స్పష్టమవుతా ఉన్నది. రెండవది, ఇవాళ ఆ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయింది, 13 అంశాలు మార్చిపోయింది. 100 రోజుల్లో చేస్తున్న ఏ అంశాన్ని చేయలేదు. 2500 మహిళలకు ఇస్తున్నారు నెలకు, అది ఇయ్యలేదు. అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. కౌలుదారులకు 15,000 పెట్టుబడి సాయం చేస్తున్నారు, అది చేయలేదు. ఏది లేదు కాబట్టి నిత్యం డైవర్షన్ చేయడానికి చేస్తున్న డ్రామా తప్పితే ఇదంతా కూడా దీంట్లో ఏం లేదు, దీంట్లో పసలేదు. ఇదంతా కూడా టైం పాస్ వ్యవహారంగా కనిపిస్తూ ఉన్నది. పాలన చేతగాక రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ యొక్క డ్రామా తప్పితే దీంట్లో వేస్తూ లేదని తెలిసిపోయింది. మొత్తంలో లొట్టపీస్ కేసు అని మీరే అన్నారు. మరి లొట్టపీస్ కేసుకి ఇంత భయపడుతున్నారు బీఆర్ఎస్ నేతలని మళ్ళీసారి ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత ఉలికి పడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేమేం భయపడట్లేదు తమ్మి, ఇది లొట్టపీస్ కేసే, 100% లొట్టపీస్ కేసే. ఎందుకంటున్నాం అంటే, ఒకసారి ఈ ట్యాంపరింగ్ కేసులో హరీష్ రావు గారిని తీసుకుపోయా కేసు పెట్టారు, హైకోర్టు స్టే చేసింది. కాదు సుప్రీంకోర్టు అని పోయిండు, సుప్రీంకోర్టు మొట్టకాయలేసింది. ఇంట్లో ఏం లేదు, కంటెంట్ ఏం లేదు, సెక్షన్స్ అప్లికబుల్ కావని చెప్పి స్వాచ్ఛాత్ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తీర్పిచ్చినాక కూడా చిల్లర ప్రయత్నాలు, ఈ చిచోర ప్రయత్నాలు ఏంటి? నువ్వు పెట్టిన సెక్షన్ 166 కానీ, లేకపోతే 409, 406 కానీ, లేకపోతే ఈ పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కానీ, లేకపోతే సెక్షన్ 66, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా వారికి అప్లికబుల్ కావు. ఎందుకంటే వారు హోంమంత్రి కాదు, ఆ శాఖలు కన్సర్న్ శాఖలను ఆయన చూసిన వాడు కాదు. కాబట్టి నువ్వు ఏదో గాలిగత్తర చేస్తా పిలుస్తా అంటే పిలిస్తే ఏముంది, అడిగిందని సమాధానం చెప్తాడు, బయటకు వస్తాడు, అంత తప్ప ఇంట్లో ఏం లేదు. ఇలా నేనేమంటున్నా, ఈ కేసులు, ఇలాంటి తప్పుడు కేసులతోటి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఒక ఎంటికే కూడా కదిలేరు, పీకలేరు ఈ ప్రభుత్వం అంటున్నా. అంటే గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి చేశారని కోణాలు బలంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. అధికారులు తన పని తాను చేసుకోతారు. ఒక బృందాన్ని కూడా 2 సంవత్సరాల నుండి సిట్ ఏర్పాటు చేసేసి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల నుండి ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి? అసలు మీకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఆధారాలు ఉంటే బయట పెట్టే మనం, మా తప్పేందో మా ఒళ్ళే మనం. ఆఖరికి లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా వస్తుందని చెప్పిండు కేటీఆర్.
ఇవాళ ఫస్ట్ విద్యుత్ కొనుగోలులో పంచాయతీ అన్నావు, ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నావు, ఆ తర్వాత ఫార్ములా ఇ అన్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి సిట్ అంటున్నావు. ఎండ్లనైనా మా తప్పులు ఉంటే మా ఒళ్ళు వేసి మమ్మల్ని పంపించని చెప్పినాం. కానీ ఏ కేసులో ఇంతవరకు ఏం లేదు. డైవర్స్ పాలిటిక్స్ పబ్లిక్లో బీఆర్ఎస్కి పెరుగుతున్నది, కాంగ్రెస్కి తగ్గుతున్నది. ఇలా నిన్న కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో 1600 కోట్ల రూపాయలు తెలంగాణ సమాజానికి డబ్బు నష్టం జరుగుతున్నది అని చెప్పి హరీష్ అన్న పలానా వాళ్ళు ఈ సైట్ విజిట్ అయింది, ఈ కొత్తది తీసుకొచ్చారు, గ్లోబల్ టెండర్లు ఎందుకు రద్దు చేశారు, ఇవన్నీ కూడా అడిగాడు. కాబట్టి నేను ఏ డాక్యుమెంట్ కావాలన్నా డాక్యుమెంట్లు ఇస్తే సిబిఐ ఎంక్వైరీ పెట్టమని అడిగాడు. నువ్వు ఆ సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడకుండా నువ్వు సిట్టు తోటి నోటీసులు ఇస్తే ఏమవుతుంది? చిల్లర ప్రయత్నాలు, చిచ్చోర విషయాలు ఇవి ఏమి కావు, ఏమి చేయలేవు అని చెప్పి నేను అంటున్నా. అంటే ఎట్లా ఉండబోతోంది? బీఆర్ఎస్ నేతలు అందరు ఇక్కడికి అయితే చాలా మంది వచ్చారు. మరి విచారణకి హాజరైన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? అసలు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నాయి? దీంట్లో ఏముండదు తమ్మి. దీని ప్రజలుగా వేరే వాళ్ళు కూడా ఎక్కడ కూడా పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు పిలుస్తారు, హరీష్ అన్న వెళ్తాడు, వాళ్ళు అడుగుతారు, ఈయన సమాధానం చెప్తాడు, బయటకు వస్తాడు, మ్యాటర్ క్లోజ్. ఏముండదు, ఇంట్లో ఏం లేవు. ఈ సెక్షన్లు కూడా నిలబడే కావు. సేమ్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఎలాంటి పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఈ కేసులో కూడా అదే పరిస్థితి వస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందంటున్న కాంగ్రెస్ నేతలు, కాదు కక్షపూరితంగానే మరి చర్యలు చేస్తా అంటున్న ఇటు బీఆర్ఎస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరో కోణం అయితే తెరపైకి అయితే వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ మరి హరీష్ రావు కూడా విచారణకు హాజరు కావాలని సిట్ అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితులు మనం అయితే చూసాం. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ నేత సతీష్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా చూస్తా ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు? కొద్ది రోజులు సైలెంట్ గా ఉంది, మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది, ఎట్లా చూడొచ్చింది? మేమేమంటున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోయిందని వాళ్ళు అంటున్నారు. మేము కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది. గత ప్రభుత్వంలో మేము ప్రజల కోసం సేవ చేస్తానికే మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, మా యావత్ మా హైకమాండ్ మొత్తం ఆ విధంగా ఉంది. పోలీస్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ చేసేది గూఢాచార వ్యవస్థలో రాజుల కాలం నాటి నుంచి ఉన్నది. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాల్సిన పని లేదు, మా నాయకులకు ఏం పని లేదు. వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉన్నారు కాబట్టి ఏ పని కావట్లేదని దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో కూడా తండోపతండాలుగా బీఆర్ఎస్ అభిమానులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత అభిమానం, ఇంత కట్టుదిట్టమైన ఇంత వరకు రావడానికి? వారి సేవ మేము అందరం అనుభవించినాం కాబట్టి అందుకే ఇంత అభిమానం.